తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులపై ఇంకా క్లారిటీ రావడం లేదు. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసినా ఆ గుర్తింపు రావడం లేదా? 10 ఏళ్లు కష్టపడితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినా ఆ ఫలాలు మాత్రం కింది స్థాయిలో అందడం లేదనే విమర్శలు వస్తున్నాయా? ఇంతకీ పార్టీ క్యాడర్ ఎందుకు అసంతృప్తిగా ఉంది? గ్రౌండ్ లెవెల్లో అసలు పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పంచాయతీ ఎటూ తేలడం లేదు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చినా పదవుల పంచాయతీ మాత్రం తీరడం లేదు. ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చిన పదవుల పంపకాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుగా తయారయ్యాయి. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా తమకు పదవులు ఎప్పుడు దక్కుతాయా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అటు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు సైతం తమ ప్రభుత్వం తీరుపై గుస్సా మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన హస్తం పార్టీ అప్పట్లో అధికారానికి దూరమైంది. దాంతో 10 ఏళ్లు విపక్షానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారాన్ని నిలబెట్టుకుంది. మూడవసారి బీఆర్ఎస్ మీద కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం గ్రామ కార్యకర్త నుండి మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు. చివరికి 2023 డిసెంబర్లో గోల్ రీచ్ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అనుకున్న స్థాయిలో కార్యకర్తలకు పదవులు కల్పించడంలో విఫలం అయ్యిందనే చర్చ పార్టీ వర్గాల్లో జోరందుతోంది. నాయకుడు గెలవడానికి పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కార్యకర్తల కృషి మరువలేనిదే. కానీ పదవులు ఇవ్వడంలో మాత్రం కార్యకర్తలు నేతలకు గుర్తుకు రావడం లేదా అంటూ రాష్ట్ర నాయకత్వాన్ని గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ప్రశ్నిస్తున్నారట. అటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల గెలుపులో గ్రామ స్థాయిలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇలా ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీ కోసం గ్రామ స్థాయిలో పనిచేసిన వారికి మాత్రం పదవులు రాలేదు. ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో పనిచేసిన వారు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాము. కానీ మనకు ఎలాంటి పదవులు రాలేదని కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చినా తీవ్ర నిరాశలో ఉన్నారట. పేరుకే అధికారంలో ఉన్నాము, కానీ ఒక్క పని కూడా కావడం లేదని, అనుకున్న స్థాయిలో గ్రామాలకు నిధులు కేటాయించుకోలేకపోతున్నామని వాపోతున్నారట. ఒకవేళ కేటాయించిన పనులకు సకాలంలో నిధులు విడుదల కావడం లేదని అసంతృప్తిగా ఉన్నారట. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరాక నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల కంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారట. దాంతో తమను కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని నారాజ్లో కార్యకర్తలు, నేతలు ఉన్నారట. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఎక్కడా ఉండదు. దానితో ఎక్కువ గ్రూపులు ఉండడంతో ఒకరికి అవకాశం వచ్చి మిగతా వారికి అవకాశాలు రాకపోవడంతో మిగతా వారు తీవ్రమైన నిరాశలో ఉంటారు. ఎమ్మెల్యేలుగా తమ నాయకులను గెలిపించుకున్నాము, కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే అధికారం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కింద స్థాయిలో అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదని వాపోతున్నారట కార్యకర్తలు. మొత్తం మీద ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇవ్వడం లేదు. అలాగే పార్టీ పదవులు ఎప్పుడు వస్తాయో తెలీదు. కనీసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను అయినా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తల నారల్స్ను పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందో, ఎలా వారిని హ్యాపీ చేస్తుందో చూడాలి మరి.